హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో సీక్వెన్సెస్ అండ్ సిరీస్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. సో ఈరోజు మిసిలేనియస్ ఎక్సర్సైజ్ సంబంధించి 8 and 9 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకేనా? లెట్స్ బిగిన్ అవర్ క్లాస్. ఈరోజు క్లాస్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమిచ్చారు? ఇఫ్ ఏ కమా బి కమా సి కమా డి ఆర్ ఇన్ జీపీ. జీపీ అంటే ఏంటి? జామెట్రిక్ ప్రోగ్రెషన్. ప్రూవ్ దట్ ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్, బి పవర్ ఎన్ ప్లస్ సి పవర్ ఎన్, సి పవర్ ఎన్ ప్లస్ డి పవర్ ఎన్ ఆర్ ఇన్ జీపీ అని చెప్పాలి. ఓకే, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఇచ్చిన సీక్వెన్స్లో కామన్ రేషియో ఉంటుంది అని గుర్తు రావాలి. ఓకేనా? ఇచ్చిన సీక్వెన్స్లో కామన్ రేషియో ఉంటే అది జామెట్రిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారో రాయండి. గివెన్ దట్ ఏ బి సి డి ఆర్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అంటే కామన్ రేషియో ఉంటుంది కదా. లెట్ ఆర్ బి ద కామన్ రేషియో అని తీసుకుంటున్నాను. ఓకేనా? అయితే ఏమవుతుంది? దట్ ఎంప్లాయిస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్, సి ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ స్క్వేర్, డి ఈక్వల్ టు ఏఆర్ క్యూబ్ అవుతుంది. అర్థమైందా? ఏంటి? ఆర్ అనేది కామన్ రేషియో అన్నాను అంటే అక్కడ ఏంటి మీనింగ్? బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది. అంటే బి ఈక్వల్ టు ఏమవుతుంది? ఏఆర్ అవుతుంది. అదేవిధంగా సి బై బి ఈక్వల్ టు కూడా ఆర్ఏ అవుతుంది. సి ఈజ్ ఈక్వల్ టు బిఆర్. బి అంటే ఇక్కడేం తెలుసు? ఏఆర్. ఏఆర్ ఇంటూ ఆర్ ఏఆర్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? సో కామన్ రేషియో ఆర్ అనేది తీసుకున్నాం కాబట్టి బి అనేది ఏమవుతుంది? ఏఆర్ అవుతుంది. సి అనేది ఏఆర్ స్క్వేర్, డి అనేది ఏఆర్ క్యూబ్ అవుతుంది. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా. మనం ప్రూవ్ చేయాల్సింది ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్, బి పవర్ ఎన్ ప్లస్ సి పవర్ ఎన్, సి పవర్ ఎన్ ప్లస్ డి పవర్ ఎన్ అనేవి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయని చెప్పాలి. అంటే ఏంటి? వీటికి కామన్ రేషియో ఉందని చెప్తే సరిపోతుంది. నౌ ఏం కన్సిడర్ చేస్తున్నానంటే బి పవర్ ఎన్ ప్లస్ సి పవర్ ఎన్ బై ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ అనేది కన్సిడర్ చేస్తున్నాను. ఇక్కడ బి అంటే వాల్యూ ఏమొచ్చింది? ఏఆర్ పవర్ ఎన్ ప్లస్ సి అనేది ఏఆర్ స్క్వేర్ పవర్ ఎన్ బై ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్. బి అంటే ఏఆర్ పవర్ ఎన్. ఓకేనా? సో ఇప్పుడు సింప్లిఫై చేయండి అమ్మా. ఏఆర్ హోల్ పవర్ ఎన్ అంటే ఏ విధంగా రాయొచ్చు? ఏ పవర్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎన్ ఆర్ స్క్వేర్ పవర్ ఎన్ని ఆర్ పవర్ ఎన్ స్క్వేర్ అని రాయొచ్చు. బై ఏ పవర్ ఎన్ ప్లస్ ఏఆర్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ అని రాయొచ్చు. ఓకేనా? అర్థమైందా? దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్లోని ఏ పవర్ ఎన్ ఆర్ పవర్ ఎన్ రెండింటిని కామన్ తీయండి. ఏమవుతుంది? ఏ పవర్ ఎన్ ఆర్ పవర్ ఎన్ కామన్ తీసేస్తే ఇక్కడ రెండు కామన్ తీస్తే ఇంకా 1 ఉంటుంది. 1 ప్లస్ ఏ పవర్ ఎన్ కామన్ తీసేసాం. అలాగే ఆర్ పవర్ ఎన్ హోల్ స్క్వేర్ ఉంది కదా, ఒక ఆర్ పవర్ ఎన్ తీస్తే ఇంకొక ఆర్ పవర్ ఎన్ ఉంటుంది. బై ఇక్కడ కూడా ఏ పవర్ ఎన్ కామన్ తీయండి డినామినేటర్లో. ఇంకేం మిగులుతుంది? 1 ప్లస్ ఆర్ పవర్ ఎన్. 1 ప్లస్ ఆర్ పవర్ ఎన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఏ పవర్ ఎన్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకేముంటుంది? ఆర్ పవర్ ఎన్ ఉంటుంది. ఓకే, దేర్ఫోర్ ఏమొచ్చింది? బి పవర్ ఎన్ ప్లస్ సి పవర్ ఎన్ బై ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ అనేది ఏమొచ్చింది? రేషియో ఆర్ పవర్ ఎన్ వచ్చింది. అదేవిధంగా ఇంకా ఏం ఫైండ్ చేస్తానంటే సి పవర్ ఎన్ ప్లస్ డి పవర్ ఎన్ బై బి పవర్ ఎన్ ప్లస్ సి పవర్ ఎన్ అనేది ఫైండ్ చేద్దాం. నౌ సి పవర్ ఎన్ ప్లస్ డి పవర్ ఎన్ బై బి పవర్ ఎన్ ప్లస్ సి పవర్ ఎన్ కన్సిడర్ చేశాను. సి అంటే ఏం తెలుసు? ఏఆర్ స్క్వేర్. డి అంటే ఏఆర్ క్యూబ్. సబ్స్టిట్యూట్ చేయండి. ఏఆర్ స్క్వేర్ పవర్ ఎన్ ప్లస్ ఏఆర్ క్యూబ్ పవర్ ఎన్ బై బి పవర్ ఎన్ అంటే ఏఆర్ పవర్ ఎన్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ పవర్ ఎన్. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు సింప్లిఫై చేయండి. ఏఆర్ స్క్వేర్ పవర్ ఎన్ని ఏ పవర్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ స్క్వేర్ అని రాయొచ్చు. ప్లస్ ఏఆర్ క్యూబ్ పవర్ ఎన్ని ఏ పవర్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ క్యూబ్ అని రాయొచ్చు. బై ఏఆర్ పవర్ ఎన్ని ఏ పవర్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ రాయండి. ప్లస్ ఏఆర్ స్క్వేర్ పవర్ ఎన్ని ఏ పవర్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ స్క్వేర్ రాయండి. ఇప్పుడు ఇక్కడ ఏం కామన్ తీయొచ్చు? న్యూమరేటర్లో ఏ పవర్ ఎన్ అనేది కామన్ తీయొచ్చు. అదేవిధంగా ఆర్ పవర్ ఎన్
స్క్వేర్ అనేది 2r⁴n కామన్ తీసేస్తే ఇంకేముంటుంది 1 ప్లస్ ఇక్కడ a⁴n కామన్ తీసేసాం, అలాగే r⁴n 2 కామన్ తీసేసామంటే ఇంకొకటి ఉంటుంది r⁴n బై డినామినేటర్లో కూడా a⁴n r⁴n కామన్ తీస్తే ఇక్కడ a⁴n r⁴n కామన్ తీస్తే 1 ఉంటుంది, అండ్ ఇక్కడ a⁴n కామన్ తీసా అండ్ ఒక r⁴n తీసాను కాబట్టి ఇంకొకటి ఉంటుంది. 1 ప్లస్ r⁴n అనేది క్యాన్సిల్ అవుతుంది, a⁴n క్యాన్సిల్ అవుతుంది, r⁴n అనేది ఒకటి క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది r⁴n ఉంటుంది. దేర్ఫోర్ ఏమొచ్చింది c⁴n ప్లస్ d⁴n బై b⁴n ప్లస్ c⁴n ఈజ్ ఈక్వల్ టు r⁴n అని వచ్చింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే a⁴n ప్లస్ b⁴n అండ్ b⁴n ప్లస్ c⁴n and c⁴n plus d⁴n have the common ratio. కామన్ రేషియో ఏంటుంది r⁴n అనేది కామన్ రేషియో ఉంది. ఎప్పుడైతే కామన్ రేషియో అనేది ఉందో దేర్ఫోర్ a⁴n ప్లస్ b⁴n b⁴n ప్లస్ c⁴n c⁴n ప్లస్ d⁴n అనేది జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉందని చెప్పొచ్చు. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమిచ్చారు ఇఫ్ a అండ్ b ఆర్ ద రూట్స్ ఆఫ్ x² మైనస్ 3x ప్లస్ p ఈక్వల్ టు 0 అండ్ c, d ఆర్ రూట్స్ ఆఫ్ x² మైనస్ 12x ప్లస్ q ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. వేర్ a, b, c, d ఫార్మ్ ఏ GP, ప్రూవ్ దాట్ q ప్లస్ p ఈజ్ టు q మైనస్ p ఈజ్ ఈక్వల్ టు 17:15. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఏబి అనేవి రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అలాగే సిడి అనేవి కూడా రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏబిసిడి అనేవి జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఫామ్ చేస్తున్నాయని ఇచ్చారు. ఓకేనా, ఫస్ట్ ఇచ్చింది రాయండమ్మా. గివెన్ దట్ ఏబిసిడి ఫామ్ ఏ జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటి కామన్ రేషియో. సో లెట్ us కన్సిడర్ ఆర్ అనేది కామన్ రేషియో అని తీసుకుందాం. లెట్ ఆర్ బి ద కామన్ రేషియో. ఓకే, ఆర్ అనేది కామన్ రేషియో అని కన్సిడర్ చేసాం. సో కామన్ రేషియో అంటే ఏంటి బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు సి బై బి ఈజ్ ఈక్వల్ టు డి బై సి అనేది కామన్ రేషియో ఆర్ అవుతుంది. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు సింప్లిఫై చేస్తే b బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే b ఏమవుతుంది ఏఆర్ అవుతుంది, అండ్ c బై b ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే ఏమవుతుంది c ఈజ్ ఈక్వల్ టు br. దట్ ఈస్ c ఈజ్ ఈక్వల్ టు b అంటే ఇక్కడ ఏంటి ఏఆర్ కదా, ఏఆర్ ఇంటూ ఆర్ AR² అవుతుంది. నెక్స్ట్ ఇంకేముంది d బై c ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఉంది, అంటే d ఈజ్ ఈక్వల్ టు cr అవుతుంది. d ఈక్వల్ టు c అంటే ఇక్కడ ఏంటి AR² ఇంటూ ఆర్ అంటే AR³ అవుతుంది. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. ఇంకా ఏమి ఇచ్చారు మనకి a అండ్ b అనేవి రూట్స్ ఆఫ్ x² మైనస్ 3x ప్లస్ p ఈక్వల్ టు 0 ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారు ఆల్సో a, b ఆర్ రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ ఏంటి x² మైనస్ 3x ప్లస్ p ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. అయితే మనకి ఏం తెలుసు ఆల్ఫా బీటా అనేవి 2 రూట్స్ అయితే గనక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుందని తెలుసు x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0 అని తెలుసు కదా, ఎర్లియర్ క్లాసెస్లో నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఇదే యూజ్ చేసుకుంటే ఏబి అనేవి రూట్స్ అయినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది x² మైనస్ a ప్లస్ b ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని కూడా కంపేర్ చేస్తే a ప్లస్ b ఏమవుతుంది a ప్లస్ b ప్లేస్లో ఏముంది 3 ఉంది, అండ్ ఏబి ఈక్వల్ టు p ఉంది. ఓకేనా, సో a ప్లస్ b ఈక్వల్ టు 3 అంటే ఇక్కడ a ప్లస్ b వాల్యూ మనకి ఏం తెలుసు ఏఆర్ అని తెలుసు కదా, సబ్స్టిట్యూట్ చేయండి. ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు 3, a అనేది కామన్ తీస్తే a ఇంటూ 1 ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. అదేవిధంగా ఏబి ఈజ్ ఈక్వల్ టు p అని ఉంది, a ఇంటూ b అంటే ఏఆర్ అని తెలుసు ఈక్వల్ టు p.
ఏ ఇంటూ ఏఆర్ అంటే ఏమని రాయొచ్చు, ఏ స్క్వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు పి. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకేనా. అండ్ అదేవిధంగా మనకి ఇంకా ఏమిచ్చారు, సి కమా డి ఆర్ రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ క్యూ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు కదా. సో రాయండి. అండ్ సి కమా డి ఆర్ రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ క్యూ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. అండ్ రూట్స్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ సి ప్లస్ డి ఇంటూ ఎక్స్ ప్లస్ సిడి ఈక్వల్ టు 0. ఓకే. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని కంపేర్ చేస్తే ఏమవుతుంది, సి ప్లస్ డి ప్లేస్లో ఏముంది, 12 ఉంది. సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. అండ్ సిడి ప్లేస్లో ఇక్కడ ఏముంది, క్యూ ఉంది. అంటే సిడి ఈజ్ ఈక్వల్ టు క్యూ అయింది. ఓకే. సో ఇక్కడ మనకి సి ప్లస్ డి ఈక్వల్ టు 12 వచ్చింది కదా. సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 12 ఉంది. సి అంటే వాల్యూ ఏం తెలుసు మనకి, ఇక్కడ సి అంటే ఏఆర్ స్క్వేర్, డి అంటే ఏఆర్ క్యూబ్. సబ్స్టిట్యూట్ చేద్దాం. సి అంటే ఏంటి, ఏఆర్ స్క్వేర్ ప్లస్ డి అంటే ఏఆర్ క్యూబ్ ఈక్వల్ టు 12. ఈ రెండిట్లోంచి ఏఆర్ స్క్వేర్ని కామన్ తీయండి. ఏఆర్ స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ ఏఆర్ స్క్వేర్ తీసేస్తే ఇంకేముంది, 1 ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఏ కామన్ తీసాం, ఆర్ స్క్వేర్ తీసాం అంటే 2r's తీస్తే ఇంకొక ఆర్ ఉంటుంది, ఈక్వల్ టు 12. ఓకేనా. సో ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. అండ్ అదేవిధంగా ఇంకేం తెలుసు, సిడి ఈక్వల్ టు క్యూ అని వచ్చింది కదా. సిడి ఈజ్ ఈక్వల్ టు క్యూ అని తెలిసింది. సి అంటే ఇక్కడ వాల్యూ ఏంటి, ఏఆర్ స్క్వేర్. ఏఆర్ స్క్వేర్ ఇంటూ డి అంటే ఏఆర్ క్యూబ్ అని తెలుసు, ఈక్వల్ టు క్యూ. సో ఏ ఇంటూ ఏ స్క్వేరు, ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యూబ్ అంటే ఏంటి, బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేయండి. 2 + 3 ఏమవుతుంది, 5 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఓకే. ఇది ఈక్వేషన్ 4 అనుకుందాం. ఓకే. ఇప్పుడు ఈక్వేషన్ 1 అనేది మనకేం తెలుసు, ఏ ఇంటూ 1 + ఆర్ ఈక్వల్ టు 3 అని తెలుసు. అండ్ ఈక్వేషన్ 3 ఏం తెలుసు, ఈక్వేషన్ 3 అనేది ఏం తెలుసు, ఏఆర్ స్క్వేర్ ఇంటూ 1 + ఆర్ ఈక్వల్ టు 12 అని తెలుసు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈక్వేషన్ 3 బై ఈక్వేషన్ 1 చేయండి. ఈక్వేషన్ 3 అనేది ఏంటి, ఏఆర్ స్క్వేర్ ఇంటూ 1 + ఆర్ బై ఇక్కడ ఈక్వేషన్ 1 ఏమిటి, ఏ ఇంటూ 1 + ఆర్ ఈక్వల్ టు 3. ఏ ఇంటూ 1 + ఆర్ ఈక్వల్ టు 3 ఈక్వల్ టు 12/3 అవుతుంది. సింప్లిఫై చేయండి. ఏ అనేది క్యాన్సిల్ అవుతుంది, 1 + ఆర్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకేముంది, ఆర్ స్క్వేర్ ఉంది, ఈక్వల్ టు 3 × 4 = 12. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 4. సింప్లిఫై చేస్తే ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది, +r - 2 అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఆర్ అనేది ఎయిదర్ +2 ఆర్ -2 అవుతుంది. ఇక్కడ 2 కేసెస్లో ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఓకేనా. కేస్ 1 చూడండి అమ్మా. ఫస్ట్ ఆర్ అనేది ఈక్వల్ టు 2 తీసుకుందాం. ఓకేనా. అండ్ ఇక్కడ ఈక్వేషన్ 1 ఏముందో చూడండి, ఏ ఇంటూ 1 + ఆర్ ఈక్వల్ టు 3 ఉంది. ఓకేనా. ఫ్రమ్ 1 ఏమవుతుంది, ఏ ఇంటూ 1 + ఆర్ ఈక్వల్ టు 3 అని తెలుసు. ఇక్కడ ఆర్ వాల్యూ ఏంటి, 2 కదా. సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఇంటూ 1 + 2 ఈక్వల్ టు 3. ఏ ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 3. 3 అనేది క్యాన్సిల్ అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1 కదా, ఏ ఈక్వల్ టు 1 అండ్ ఆర్ ఈక్వల్ టు 2 కదా. ఇప్పుడు ఈక్వేషన్ 2 అనేది చూడండి. ఇక్కడ ఈక్వేషన్ 2 ఏముంది, ఏ స్క్వేర్ ఆర్ ఈక్వల్ టు పి అని ఉంది కదా. ఫ్రమ్ ఈక్వేషన్ 2 పి అనేది ఏంటి, ఏ స్క్వేర్ ఇంటూ ఆర్. ఏ అనేది వాల్యూ ఏంటి, ఇక్కడ 1 స్క్వేర్ ఇంటూ ఆర్. ఆర్ అనేది 2. సబ్స్టిట్యూట్ చేయండి. 1 స్క్వేర్ ఇంటూ 2, 1 ఇంటూ 2 2 అవుతుంది. ఓకే. పి వాల్యూ 2 వచ్చింది. అదేవిధంగా ఈక్వేషన్ 4 ఏముంది, ఫ్రమ్ 4 ఇక్కడ 4 అనేది చూడండి ఏముంది, క్యూ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ r⁵. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ r⁵. ఏ అంటే వాల్యూ 1 స్క్వేర్ ఇంటూ ఆర్ అంటే 2 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 2⁵ అంటే 32. దట్ ఈస్ 32. క్యూ వాల్యూ అనేది 32 వచ్చింది. ఇప్పుడు క్యూ ప్లస్ పి ఫైండ్ చేయండి. ఏమవుతుంది, క్యూ అంటే 32, పి అంటే 2. 32 + 2 34 అవుతుంది. అదేవిధంగా క్యూ మైనస్ పి చేయండి.
32 మైనస్ 2 అంటే 30 అవుతుంది. సో వీటి రేషియో అనేది ఫైండ్ చేయండి. ఏమవుతుంది? క్యూ ప్లస్ పీ బై క్యూ మైనస్ పీ ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ పీ అంటే 34, క్యూ మైనస్ పీ అంటే 30. 2 15s 2 17s. దేర్ ఫోర్ క్యూ ప్లస్ పీ ఈజ్ టు క్యూ మైనస్ పీ ఏమవుతుంది? 17:15 అవుతుంది. ఇదేనా ప్రూవ్ చేయమన్నారు? ఇక్కడ చూడండి, క్యూ ప్లస్ పీ ఈజ్ టు క్యూ మైనస్ పీ అనేది ఏమని చెప్పమన్నారు? 17:15 చేయాలి. అయితే మనం ఇది r=2 కేసులో చేసాం. ఓకేనా? ఇంకో కేసు ఏముంది? r=-2 కేసు. ఓకే, కేస్ 2 చూడండి అమ్మా. ఇప్పుడు r=-2 కేసులో చేద్దాం. r=-2 అయితే ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏముంది? a × 1 + r = 3 ఉంది కదా. a × 1 + r = 3. ఇక్కడ r వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. a × 1 + r అంటే -2 కాబట్టి 1 - 2 = 3. a × -1 = 3. దట్ ఇంప్లైస్ a = -3. ఇక్కడ a = -3, r = -2 ఉంది. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఏముందో చూడండి. ఇక్కడ ఈక్వేషన్ 2 ఏముంది? a² r p. ఓకే, a² r ఇక్కడ ఈక్వేషన్ 2 ఏముంది? a² r p ఉంది. దట్ ఇంప్లైస్ p a². a అంటే ఇక్కడ ఏంటి? -3. -3² r -2 దట్ ఈక్వల్ టు -3² అంటే ఏమవుతుంది? 9 × -2. 9 × -2 -18. p = ఏమొచ్చింది? -18 వచ్చింది. అదేవిధంగా ఫ్రమ్ 4 నుంచి ఈక్వేషన్ 4 ఏముందో చూడండి. ఇక్కడ ఈక్వేషన్ 4 ఏముంది? a² r⁵ q అని ఉంది. ఓకే, a² r⁵ q ఉంది. దట్ ఇంప్లైస్ q = a². a అంటే ఏంటి ఇక్కడ? -3. -3² r⁵. r⁵ అంటే ఏంటి ఇక్కడ? r⁵. r అంటే ఏంటి ఇక్కడ? -2. -2 పవర్ 5. -3² అంటే 9 ఇంటూ -2 పవర్ 5 అంటే ఏమవుతుంది? -32. ఓకే, సో 9 × 32 ఏమవుతుంది? -288. ఓకేనా? సో ఇక్కడ q వాల్యూ p వాల్యూ తెలిసింది. ఇప్పుడు q ప్లస్ p ఫైండ్ చేయండి. ఏమవుతుంది? q ప్లస్ p -288 + -18 రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? -306. అండ్ q మైనస్ p చేయండి. ఏమవుతుంది? -288 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ +18. సో ఏమవుతుంది? -270. ఓకే, ఇప్పుడు రేషియో అనేది ఫైండ్ చేయండి. q ప్లస్ p బై q మైనస్ p ఏమవుతుంది? -306 బై -270. మైనస్ అనేది క్యాన్సిల్ అవుతుంది 9తో. 9 3s 27, 90. 9 3s 27, 9 4s 36. 2 15s 2 17s. సో రేషియో ఏమొచ్చింది? 17/15. దేర్ ఫోర్ q ప్లస్ p ఈజ్ టు q మైనస్ p ఏమైంది? 17:15. ఓకే, ఇదే కదా ప్రూవ్ చేయాల్సింది. 2 కేసెస్లో కూడా మనం ప్రూవ్ చేసాం. ఓకేనా? అర్థమైందా? సో ఈ క్లాస్లో మనం సీక్వెన్స్ అండ్ సిరీస్కి సంబంధించి మిస్లేనియస్ ప్రాబ్లమ్స్లో 8 and 9 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేద్దాం. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.